హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ములక్కాడ జీడిపప్పు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. గోదావరి స్టైల్ ములక్కాడ కూర చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కప్ జీడిపప్పు తీసుకోవాలి. 2 ములక్కాడలు ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 1 టమాటా, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 2 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, 1 పచ్చిమిరపకాయ వేసుకోవాలి. కొంచెం అల్లం ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం కొత్తిమీర వేసుకొని, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని, 2 లాలిక్కాయలు, 2 లవంగ మొగ్గలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకొని ములక్కాయలు వేసుకొని బాగా వేగించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు మూత పెట్టి 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ములక్కాయలు ఇలా ఎర్రగా వేగినప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేగించుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకొని, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గినప్పుడు 1 స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ముందుగా వేగించి పెట్టుకున్న ములక్కాడలను ఇందులో వేసుకోవాలి. ఇలా ములక్కాడలన్నీ ఇందులో వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత వేగించుకున్న పల్లీలు, నూపప్పు పొడి చేసుకొని ఇలా 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి నీళ్ళన్నీ దగ్గరగా ఎగిరే వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి జీడిపప్పు మునక్కాడలు కూడా రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.